డే 2లో టీమిండియా కంబ్యాక్ ఇచ్చి ఆస్ట్రేలియాని ఆల్అవుట్ చేసింది. బట్ అప్పటికే ట్రావిస్ హెడ్ 140 రన్స్తో టీమిండియాకి చేయాల్సిన డ్యామేజ్ చేసేశాడు. 86 డే 2 ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా మొదటి నుండి కూడా దూకుడు ప్రదర్శన కనబరిచింది. మనం డే 1 రివ్యూలోనే చెప్పుకున్నాం ఆస్ట్రేలియాని 300 రన్స్లోపై కట్టడి చేస్తే మంచిది అని. బట్ ట్రావిస్ హెడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ వల్ల అది సాధ్యపడలేదు. బూమ్రా, మ్యాక్స్వెల్ని అలాగే స్మిత్లను షార్ట్ గ్యాప్లోనే పెవిలియన్కి పంపించినప్పటికీ ట్రావిస్ హెడ్, లబుషెగ్ని మధ్య ఉన్న పార్ట్నర్షిప్ బ్రేక్ చేయలేకపోయాడు. అప్పుడే వచ్చారు మన తెలుగు కుర్రోడు నితీష్. అద్భుతమైన బౌలింగ్తో క్రీజులో సెట్ అయిన లబుషెగ్ని పెవిలియన్కి పంపారు. మిచెల్ మార్ష్ పిచ్ పైకి వచ్చారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అన్ఫెయిర్గా కేఎల్ రాహుల్ని అవుట్గా ప్రకటించిన థర్డ్ ఎంపైర్ అశ్విన్ వేసిన 58 ఓవర్లో మిచెల్ మార్ష్ క్లియర్గా అవుట్ అని స్పైక్ వచ్చినప్పటికీ థర్డ్ ఎంపైర్ ఎవిడెన్స్ లేదని నాట్అవుట్ ప్రకటించాడు. దీంతో టీ బ్రేక్ సమయానికి ఆసీస్ స్కోర్ 195-4గా ఉంది. ఆఫ్టర్ టీ బ్రేక్ బౌలింగ్కి వచ్చిన అశ్విన్ మిచెల్ మార్ష్ని అవుట్ చేసి పెవిలియన్కి పంపాడు. ఎంతమంది ఆసీస్ బ్యాటర్స్ వచ్చినప్పటికీ అవుట్ అవుతున్నప్పటికీ ట్రావిస్ హెడ్ మాత్రం అలానే క్రీజ్పై ఉండి మన బౌలర్స్కి చుక్కలు చూపించాడు. ఇన్ఫ్యాక్ట్ 68 ఓవర్లో సిరాజ్ హెడ్ క్యాచ్ డ్రాప్ చేసినావు. అయితే తనకు ఒక ఆపర్చునిటీ లాగా అది మారింది. ఆ ఆపర్చునిటీని సరిగ్గా యూస్ చేసుకున్న ట్రావిస్ హెడ్ 111 బాల్స్లోనే తన సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. దీంతో డే అండ్ నైట్ టెస్ట్లో తక్కువ బాల్స్లోనే వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు ట్రావిస్ హెడ్. ఆకాశమే అడ్డుగా ఆడుతున్న ఈ ప్లేయర్ని 82nd ఓవర్లో అద్భుతమైన యార్కర్తో మొహమ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే వికెట్స్ కోల్పోయిన ఆస్ట్రేలియా 337 రన్స్కి ఆల్అవుట్ అయింది. సో మన బౌలర్స్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్కి చెరో 4 వికెట్స్, అలానే నితీష్, అశ్విన్లకు చెరో 1 వికెట్స్ తీశారు. సో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియా 157 రన్స్ వెనుకబడింది. మనం మ్యాచ్ గెలవాలంటే మినిమం 450+ రన్స్ చేయాల్సిందే. సో చూడాలి మరి డే 3లో టీమిండియా ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందో. ఇంతకీ డే 3లో టీమిండియా ఎంత స్కోర్ చేస్తుంది అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.